హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే మేము మా ఊర్లో జరుపుకునే దీపావళి సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను. మేము ప్రతి దీపావళికి మా ఊర్లో మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేస్తాము. ఇదైతే మా ఓల్డ్ హౌస్, మా దేవుడి రూము. పొద్దున్నే ఫస్ట్ దీపాలు వెలిగించుకొని ఇలా ముగ్గులు వేసుకుంటాము. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత పందిరికి మామిడాకులు కట్టుకుంటాము. మామిడాకులతో పాటు తంగేడు, బంతిపూలు, తోరణాలు కడతాము. దీన్ని ఒక పందిరిలాగా తయారు చేస్తాము. ఫస్ట్ ఇందులోనే దేవుణ్ణి పెట్టి కేదారేశ్వర వ్రతం నోముకుంటాము. నోముకు కావాల్సినవన్నీ మధ్యాహ్నం నుండే తయారు చేస్తాము. కొత్త చాట, మంగళహారతి, కుండలకి ముగ్గులు వేయడము, ఇదే అండి నోముకుండ అంటాము మేము. ప్రతి సంవత్సరం ఇలా కుండని కడిగి సున్నం వేసి ఇలా బొట్లు రాస్తారు. ఇలా తయారు చేస్తాము. పందిరిలో అయితే కుండలకు కూడా ఇలా బంతి పువ్వులు కట్టేసి ఆ తర్వాత అయితే ఇలా గౌరమ్మం చేసుకొని కొబ్బరి కుడుకలో పెడతాము. ఈ కుడుక దేవుని దగ్గర పెడుతుంది. అన్ని కుండను ఇలా అలంకరించుకున్న తర్వాత వ్రతముకి ఇలా రెడీ చేస్తాము పందిరి కింద. ఆ తర్వాత దీపాలు ముట్టించుకొని అగరబత్తులు వెలిగించి సాయంత్రం 5 గంటలకి పూజ రెడీగా ఉంటాం అందరం స్నానాలు చేసి. ఇదైతే మా పిండి వంటలు. అలాగే 5 రకాల కూరగాయలతో నైవేద్యం తయారు చేస్తాము. బెల్లం అన్నం వండుతాము. బెల్లం అప్పాలు కూడా చేస్తాము గోధుమ పిండితో. బెల్లం అప్పాలు ఇలా దేవుడి దగ్గర పెడతాము. ఫస్ట్ ఇలా దీపాలన్నీ ముట్టించుకొని బయట ఒక ముగ్గు వేసుకొని దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత సాయంత్రము 6 తర్వాత ఇలా అయితే పూజ చేస్తాము. కథ ప్రారంభం చేసి నాన్న కథ చదువుతాడు. ఆ తర్వాత అందరం కలిసి ఇలా భోజనం చేస్తాం.